మరో మంచి రోజు మొదలైంది. రైతు కోసం పనికి సిద్ధం. శబాష్ నాన్న, నువ్వుంటేనే మాకిష్టం. పాపం, ఈ ఎద్దుకి అసలు తెలివే లేదు. ఈరోజు పని పూర్తయింది. కాస్త విశ్రాంతి తీసుకోవాలి. తీసుకో, ఈరోజు చాలా కష్టపడ్డావు. ఏం మిత్రమా, ఎలా ఉన్నావు? నువ్వు ఇంత తెలివిలేని దానివి అనుకోలేదు ఎద్దు బావా. తెల్లారుజామున నుండి చీకటి పడేంత వరకు గాడిద చాకిరీ చేస్తున్నావు. నిన్ను తన స్వార్థం కోసం ఆ రైతు వాడుకుంటున్నాడు. అది నీకు అర్థం కావడం లేదు. 4 గడ్డి పరకలు కొంచెం కుడితి ఇవ్వగానే అంతగా మురిసిపోతున్నావా? నన్ను చూడు, నేను నీలా ఏమీ కష్టపడను. ఏది ఎక్కడ దొరికితే దానిని నా ముక్కుతో అందుకుపోతాను. ఎంత హాయిగా ఉందో. వీటిని ఎలా సరిదిద్దాలి? మిత్రమా, నేను పడే కష్టానికి నేను ఏమీ విచారంగా లేను. నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది. వారి జీవితం నా మీద ఆధారపడి ఉంది. ఈ ప్రపంచంలోని చాలా మంది ప్రజల ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది. ఆ సహాయం చేయడంలోనే నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేను. కష్టపడి సంపాదించడంలో ఉన్న తృప్తి దొంగతనంలో ఉండదు. అయ్యో, సిగ్గు వేసింది. దొంగతనం చేయొద్దు స్నేహితుడా. కష్టపడి సంపాదించడం మీ